చట్టం తీసుకురావాలి మోడీ గారు, దాన్ని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఒక చర్చ. లేదు ప్రత్యేకంగా నార్త్ డామినేషన్, ఇందాకనే ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పాను, 2 రాష్ట్రాల తాలూకా సీట్స్ మన దగ్గర 4 రాష్ట్రాల సీట్లతో సమానంగా ఉన్నాయి. మరి ఎట్లా న్యాయం జరిగేది? స్టాలిన్ గారు ఒక్కళ్ళే, ఆయనకు ఒక్కడికి పట్టిందా? మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, కారణం ఏంటి? అందరికీ వీక్షకులు, మిగతా అందరికీ నమస్కారం. ఉన్న తోటి ప్యానలిస్టులందరికీ కూడా ముందుగా మిగతా అందరికంటే సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అవుతుంది అనుకున్నా సరే ఆయన రేజింగ్ ఇస్ వాయిస్. పినరయి విజయన్ గారు నేషనల్ పార్టీస్ వాళ్ళకి కొంచెం రిలేషన్స్ మిగతా చోట్ల పశ్చిమ బెంగాల్లో పోతున్నాయని ఉంటాయి, కానీ కొంచెం వీళ్ళకి న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీల్లో ఒక ఆవశ్యకత వాళ్ళు తెలివి వస్తూ ఉంది. తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పాదుషాల దగ్గర, గుజరాతీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టే అవకాశం లేకుండా నిజాయితీగా పోరాడే వాళ్ళ అవసరం వాళ్ళు ఉందనేది అర్థమవుతుంది. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సరే, అది మీకు ముందాక కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ అమిత్ షా గారు చాలా తెలివిగలనండి. బహుత్ చతురు ఆయన. గాంధీ గారిని బహుత్ చతురు బనియా, ఒక మన దేశ జాతీయ నాయకుని పెట్టుకుని ఒక కామెంట్ ఆయన చేసేసి బహుత్ చతురు అంటే ఒక చాలా దారుణంగా మాట్లాడారు. ఒకవేళ అది అలా మాట్లాడుతున్న తప్పే, కానీ అంతగానో బహుత్ చతురండి నేను. ఏం మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సీట్లు పెరుగుతున్నాయి కదా, ఎంత తెలివి చూపించారని. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 29%, ఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 29% పెరుగుతుంటే మీరు 79% మిగతా చోట్ల మీరు అందే ఉమ్మడి మన రాష్ట్రాల్లో అన్ని కలిపి 167 స్థానాలు అవుతుంటే మీరు 2 రాష్ట్రాలు ఉన్నారు. ఉమ్మడి ఉత్తరప్రదేశ్ లో 150 స్థానాలు ఉమ్మడి. అవును, 7 + 143 అండి. ఇది ఎలాంటి పరిస్థితి దారితీస్తుందంటే రేపు పొద్దున్న మనం ఇప్పటికే లెక్కలేను 2 ఆర్థిక. ఒకటి మీరు చెప్పిన మెయిన్ ఫోకస్ అంశం వాళ్ళు దాని మీద 90% అదే మాట్లాడతాను, ఏదైతే డీలిమిటేషన్ మీద ఉందో. మిగతా దీనివల్ల 2000 ఆర్థికంగా కూడా కునారిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత కొన్ని సంవత్సరాలు 27,000 కోట్ల రూపాయలు 2011 తీసుకోవటం వల్ల 27,000 కోట్ల రూపాయలు నిధులు 2 రాష్ట్రాలు తగ్గిపోయినాయి. మేజర్ తెలంగాణ తగ్గింది. నేను తెలుగు జాతి గురించి అందుకని ఈ 2 అంశాలు చాలా కేర్ఫుల్ గా చూడాలండి. ఒకటి, ఇవాళ డీలిమిటేషన్ లో ఇంకా తగ్గిపోవటం ఒకటి, దీని తద్వారా ప్రభావం వల్ల రాష్ట్రాలు పునారిల్లిపోవటం ఒకటి. తెలంగాణ నుంచి తీసుకెళ్లిన డబ్బులు లెక్క ప్రకారం చెప్పాలంటే వింజా పర్వతాల కింద ఉన్న ఆర్య సనాతనవాదం వర్తించని మన రాష్ట్రాలు, ద్రావిడ రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా అన్యాయం జరుగుతుంది విషయంలో. కానీ ఇవాళ డీలిమిటేషన్ విషయంలో ఒక్కటి గుర్తుంచుకోండి, అందరూ గురించి చెప్తున్నాను. ఈ దేశంలో 1984 నుంచి 89 వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేది ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఊమెరిటరీ. ఒక తెలుగు జాతికి రిప్రజెంట్ చేస్తున్న ఒక పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీ ఉన్న ఒక రిప్రజెంటేషన్ తట్టుకోలేకపోయారు. ఎగైన్ ఐఎమ్ రిపీటింగ్ అండి, మీరు 1999లో మళ్ళీ 30 స్థానాలతో అక్కడ వాజ్పేయి గారు గవర్నమెంట్ రాక్ పిల్లర్ గా నిలబడిందంటే బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మేబీ తెలంగాణ అయిపోయింది కాబట్టి కలిసి ఉండాలనుకుంటాం ఆ తెలుగు జాతి గొప్ప. అందుకని ఇది రెండోసారి, ఈ రెండోకు తట్టుకోలేకపోయారు. ఉత్తర అహంకారం పెళ్లిబుక్తో వచ్చేసింది. ఇవాళ మూడోది రాజశేఖర రెడ్డి గారు ఉండగా మళ్ళీ 30 స్థానాలు ఇచ్చామనేటప్పటికీ అసలు నాకు ఎలా జరిగిందండి. ఇవాళ కూడా నేను ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అడిగినా, మిథున్ రెడ్డి గారిని అడిగినా, రామ్మోహన్ రెడ్డి గారిని అడిగిన, రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారండి దాంట్లో గాలి మోటార్ సైకిల్ తీసుకుని. మిగతా ఎవరిని అడిగినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో విలువ లేదు, ఉన్న వాటికే విలువ లేదు. ఇందాక రైట్లీ పాయింటెడ్ అవుట్ బై తులసిరెడ్డి గారు అండ్ వివి రావు గారు కూడా ఇద్దరు మాట్లాడిన దాంట్లో న్యూస్ వర్క్ తేడా ఉంది. కానీ మీ అందరూ ఒకటే భాషణ. ఇవాళ రేపొద్దున్న ఇంకా దారుణంగా తయారైపోతుంది దక్షిణాది పరిస్థితి. కానీ నిధులు తీసుకెళ్లి 100 రూపాయలు తీసుకెళ్లి 49, తెలంగాణకి అయితే 49, కర్ణాటక అయితే, మహారాష్ట్ర తక్కువ అనుకోండి. ఈ మొత్తం ఒక్క దాంట్లోనే కాదండి, అన్ని విషయాల్లో కూడా మొత్తం నష్టపోతారు, భావితరాలు నష్టపోతారు. అందుకని బాబాసాహెబ్ ఆ రోజు చెప్పాడు, 1950లో చెప్పాడు మహానుభావుడు చాలా స్పష్టంగా. ఈ దక్షిణాది రాష్ట్రాలు ప్రగతిశీలకమైనవి, ఉత్తరాది రాష్ట్రాలు ఆర్థోడాక్స్ టైప్ అని స్పష్టంగా రాసి పెట్టారు ఆయన. అంటే అందుకనే దేశానికి దక్షిణాదికి రెండో రాజధాని, దేశానికి రెండో రాజధానికి హైదరాబాద్ పెట్టాలండి మహానుభావులు. కానీ వాళ్ళు ఉత్తరాది బాబూస్, ఇప్పుడు మనం కాదు బాబూస్ అని, ఉత్తరాది ఎంత అహంకారం ఉందంటే ఢిల్లీ అణువుగా చెప్తున్నానండి. మిగతా కొంతమంది మీరు ఆయన చూడొచ్చు. దక్షిణాది వాళ్ళంటే ఉన్న చిన్న చూపు, యావగింపు భావనం, దానికి అనేక కారణాలు. వాళ్ళకి పాకిస్తాన్తో ఉన్న, నేను మళ్ళీ కూడా చెప్తాను, పాకిస్తాన్తో అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి సంబంధాలు జన్యుపరంగా మిగతా పరంగా ఎక్కువ ఉంటాయి.
ఎందుకంటే భాష కూడా పాకిస్తాన్ భాష కానీ ఈ కానీ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. నా ద్రవిడ భాష కూడా ద్రవిడులు కూడా ఈ దేశ మూలవాసులతో పాటు మేము కూడా ఒకడం. Right. నేను అస్తిత్వం గురించి మాట్లాడుతున్నా, డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నా, ప్లస్ ఆర్థికంగా అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీనివాస్ గారు ఆ డీలిమిటేషన్ లో ఉన్న సంఖ్య ఇంకా పెరిగిపోయి ఉత్తరాదిలో రఘునాథ్ బాబు